మనిషికి పెట్టిన పేరుకు తగ్గట్టు పనులు చేయాలి. అట్లయితేనే ఆ పేరు కాసిన తిలుగుంటది. లేకుంటే ఆ పేరు పెట్టి దండుగా. ఏదన్నా జంతువుతోని పోల్చితే దాని తీరు రాజసం ఉండాలి. కానీ తెలంగాణ ఏలుతున్న సీఎం రేవంత్ రెడ్డి అట్లా లేడట. లేడని శీర్షింత గట్టినంత పని చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే ఆయనతోని ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. మరి అంతే కదా, పూలంటే అనుకున్న సాధించుకొని వస్తుంది. అదే పిల్ల అయితే ఉషో అంటే ఉరుకుతుంది. అట్లనే కర్ణాటకకు కత్తిడాలు పట్టుకొని పోయి వీరుని తీరుగా పోరాటం చేస్తాడా అనుకుంటే ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించుండ్రి అని అడుగుడు కాదు కదా, దాన్ని ఊసేయత్తలేదట. అందుకే రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిలి కన్నా అధ్వానం అన్నట్టే చెప్పిండు హరీష్ రావు సార్. మరి అంతే కదా, నల్లమల్ల ప్రాంతం మీద ప్రేమ ఉంటే అక్కడికి నీళ్లు రాకుండా చేస్తే ఆల్మట్టి ఎత్తుని తగ్గించే ఉపాయం చేయాలి కదా. కానీ అది చేయలేదట సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఇట్లా అన్నాడు. ఇంకేమంటున్నాడో ఒకసారి నుండ్రి. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినవు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు. గంతే, తిన్నవారా బసవన్న అంటే తిన్నా, పన్నవారా బసవన్న అంటే పన్న అన్నట్టే ఉంది. ఏ వారము ఏదైనా పని మీద ఓ రాష్ట్రం పోతున్నామంటే మన రాష్ట్రానికి అక్కడికి వచ్చే పనులు ఏమేం చేసుకొని రావచ్చు అనుకొని పోయి చేసుకొని రావాలి కదా. కానీ రేవంత్ రెడ్డికి అట్లా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆలదోస్తాయి కాబట్టి అన్నట్టు ఓ గమ్మత్ ముచ్చట కూడా చెప్పిండు హరీష్ రావు సారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ కార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్బట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం. ఇక ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? మీరు ఒకటై తెలంగాణను ముంచితే పాత పాలమూరు జిల్లాను ఎండబెడితే నువ్వేం సీఎంవి? నువ్వు కర్ణాటక పోయి ఏం లాభం? సొంత జిల్లాకు చేసే మేలేంటిది అన్నట్టు కడిగి వారేసిండు. ఇక ఆఖరి పంచులతోని బ్యాగులు బాగోగులు అనే ప్రాసలతోని రేవంత్ రెడ్డికి సురుకులు షట్ట దాకేటట్టు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు?